అండి అందరికీ. సాయంత్రం మాటలు బిస్కెట్లు వచ్చాయి, చాయ్ బిస్కెట్లు. ఏ చూపియక్క, ఒక బిస్కెట్లు వచ్చాయండి. మా అక్క కొంది. పావుకేజీ ఎంత అక్క? 50 అంటండి. అసలు అయితే 60 చెప్పారు కదా, 60 చెప్తే 50 తీసుకుంది మా అక్క. వాటిని ఇప్పుడు డబ్బాలు వేస్తున్నాకోండి. డబ్బా శుభ్రం కడిగి శుభ్రం తుడిచేసామండి బిస్కెట్ కోసం. ఇవన్నీ తీసింది రేసిద్ది. ఇప్పుడు చాలా జాగ్రత్త పెడుతుందండి, ఎందుకంటే ఇట్టే చితుకుపోతున్నాయి. బిస్కెట్ అయితే చూపి ఇవా, ఇదిగోండి అలా చూపించాలి. ఇదిగోండి నాకు బిస్కెట్ ఉంది చూడండి, అంతుందా. పెట్టు ఇదిగోండి అలా పెడుతుంది లైన్గా మా అక్క క్రమబద్ధంగా. ఎందుకంటే ఇలా అవి నలిగితే ఎట్లా ఊడిపోతూ ఉంటాయి అతుకు అతుకులుగా. అందుకని ఏ బిస్కెట్ ఆ బిస్కెట్ అలా ఉండేటట్టుగా మంచిగా నీట్గా పెడుతుంది మా అక్క. చాలా చక్కగా సర్దుతుంది. అది అప్పటికే ఆల్రెడీ ఇందులో పొడి ఊడిపోతుంది చూడండి. ఇట్లా ఊరుతుందన్నమాట. జాగ్రత్త, పీసు పీసుకు ఊడిపోతుందండి. అలా పెట్టేస్తుంది, మొత్తానికి సర్దుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి చేరుద్ది, షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేమేం చేసిన వీడియో మీకు వస్తుంది. బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఫైవ్ విలేజ్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సద్దనం సద్దనం మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి కాదా? అయ్యేంటివి పల్లెల్లో బజ్జీలు అలా వచ్చేయంటి? 10:30 అప్పుడేసిన బజ్జీలు ఇవి. అక్క సన్నగా కట్ చేసే బజ్జీలు రజతం బజ్జీలాగా వస్తాయి అని చేసింది. ఇంకా 2 ఏమో బాగా లాగేసింది, ఇంకా మిగిలిపోతాయి పిండి. మంటున్నా ఎంతకి పచ్చిమిరపకాయ? సూపర్ అంటున్నాను. తల్లి నువ్వుకే మా అక్క చంద్రగిరి వస్తా పుచ్చకాయ తీసుకొచ్చారండి. అటు చూపి కాయ చూపి ఒకసారి తల్లి ఇది పట్టుకో, ఇద్దరికి షేర్ చేస్తాను. అటు తిరుగుతారండి. ఎలా ఉంది కాయ? బాగుందా? తింటా కాయదేవాల్సింది అక్కడ కూర్చొని పడే తాతకు కూడా పెట్టు. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా చెల్లిని స్నానం చేయించమందండి కోడిపిల్లకి. అయితే మా చెల్లి ప్రయత్నిస్తుంది స్నానం చేయించడానికి. అవన్నీ చూడండి, బాగానే పోసింది ఇప్పుడు దాకా నీళ్ళు. పోతుంది చూడండి. అయ్యో అది ఆగట్లేదండి, మా చెల్లి భయపడుతుంది కోడిపిల్ల నీళ్ళు పోయడం కుదరదని. ఇంకా నేను తీసుకొని నేను పోస్తున్నానండి. పాపలాగా చిన్న పాప ఊళ్ళో పెట్టుకొని పోతాం కదా, అలా పోస్తున్నాను నేను కోడిపిల్లకి నీళ్ళు. మా పాప చాలా ఉత్సాహంగా నీళ్ళు పోతుంది. నేను చిన్న పాపకి అయితే ఎలా అయితే చేస్తారో అలాగ చేస్తున్నాను అన్నమాట. పాపకి అంటే పాపలాగా పెట్టుకొని నేను కోడిపిల్లకి నీళ్ళు పోసానండి. పాపలాగా సేమ్ మనం ఎలా చేస్తాం ఏంటి అనేది సేమ్ అలాగే నేను కోడిపిల్లకి కూడా చేశానండి. నాకైతే నువ్వు ఆగలేదు, నేను అలాగే చేశాను. నేను మా పాప ఏడుతుంది కానీ మా పాప సంతోష పెట్టడానికి నేను అలా చేశాను, అందుకని మరే ఉద్దేశించి కాదు. మా కోడిని స్నానం చేయించాను కదా, ఇదిగోండి మా చెల్లి దీన్ని స్నానం చేపిస్తా అంటేను అలా కాదు ఇలా పెడితే ఉంటుంది అని చెప్పని నేను ఇలా పెట్టి ఒళ్ళొకి దులుపుకొని స్నానం చేయించుకుంటా. అలాగా ఇంకా దులుపుకుంటుంది, మొత్తానికి ఒళ్ళంతా శుభ్రం దులుపుకుంటుంది. చాలా వరకు ఆరిపోయిందండి, మొత్తం ఎండిపోయి. అంటే చూడండి మీరుకే కనబడుతుంది కోడిపిల్ల. చూడు కేం చూడండి అది చెప్తుందా కేం కియో అంటే మేము పెట్టిన పేరు దీనికి. మా పాప పెట్టింది కియో అని. మా పాప స్నానం చేపిస్తా అంటే వద్దు తల్లి నేను చేపిస్తానని చెప్పని వాళ్ళ చిన్నమ్మ తీసుకుంది స్నానం చేపిస్తానని. వాళ్ళ చిన్నమ్మ కూడా కుదరపోతే నేను తీసుకుని స్నానం చేయించానండి. చూడండి ఎంత బాగుంది. కియో
చూడండి ఇంక వెళ్ళిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మానస ఏమని విలేజ్ మమ్మల్ని ప్రోత్సహించడం మర్చిపోవద్దు.